మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మదనపల్లిలో అతి పురాతనమైన దేవాలయం వచ్చి మడికల్లో ఉండే శివాలయం. ఈ శివాలయానికి వచ్చి ఇక్కడ వచ్చి పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఆ దేవుని శివుని ఆశీస్సులు తీసుకుని పోతే అంతా మంచి జరుగుతుంది అనేది ఒక ముందు నుండి అనవాయితీగా జరుగుతూ ఉండే ఇది. ఇక్కడ కూడా మేము ఈ రోజు కూడా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దేవుణ్ణి కూర్చున్నాం, అంతా బాగా మంచి ఇది జరిగింది. మాకు ఇక్కడంతా ఇది చేసుకున్నాము. తర్వాత వచ్చింది ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అంతా చాలా బాగున్నాయి. అంతా క్యూ పాటించడం కానీ, మెడికల్ ఇది కానీ ప్రతి ఒక్కరూ నీట్ గా చేసుకుంటాము. చాలా బాగా జరుగుతా ఉంది. ఇక్కడ వచ్చి మేము కూడా ఇక్కడ ఆశీర్వదిస్తున్నాము. ఈ రోజు ఈ పుణ్య దినాన మేమందరూ వచ్చేది మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కానీ, దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించినాము. ఇక్కడ వచ్చి ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుందనేది అనవాయితీగా ఉంది. కాబట్టి ఈ పుణ్య దినాన ప్రతి ఒక్కరికి మాకు శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఓం నమః శివాయ. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిల గ్రామంలో వెలసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం 2:30 గంటలకి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిగింది. తర్వాత 5:30 గంటల నుంచి భక్తులందరూ కూడా సర్వదర్శనం ఏర్పాటు చేయడమైంది. మరియు ఈరోజు సాయంకాలము స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరియు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఈ యొక్క 4 యామకాల పూజలు అనగా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన జాగరణ ఉండే వాళ్ళంతా ఈ యొక్క రుద్రాభిషేకంలో పాల్గొంటారు. వారందరూ కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహాన్యాసపూర్వకంగా ఏకాశ రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఇందులో అందరూ కూడా భక్తులతో కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. వారికి అందరూ కూడా ఆ యొక్క స్వామివారి తీర్థ ప్రసాదాలతో కూడా ఇచ్చి వారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి వారికి వారి కుటుంబ సభ్యులంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుని కోరుకుంటున్నాం.